సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. రియాలిటీ చెక్ లో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చల్సాని శ్రీనివాస్ గారు, ఆంధ్రప్రదేశ్ మేధావుల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు. సార్ నమస్తే. రఘురామ కృష్ణరాజు గారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వైసీపీ ఎంపీ. ఆయనకు రాజీనామా చేశారు కదండి, ఆమోదించారా? ఆమోదించలా, ఇంకా ఆయన వైసీపీ ఎంపీగానే ఉన్నారు. అదేంటి, రాజీనామా చేశారు వెంటనే నిజాయితీతో గంటలో అయిపోయింది అన్నారు. ఆయన రాజీనామా చేశారు కానీ యాక్సెప్ట్ చేయాల. ఆయన డిస్క్వాలిఫై చేయమని స్పీకర్ కంప్లైంట్ చేశారు, డిస్క్వాలిఫై కూడా చేయాల. సో ఆయనకు టికెట్ రాకపోవడం పైన మీ ఒపీనియన్ ఏంటి? బహుశా స్వయంకృతమేనని అనుకుంటున్నాను. ఎట్లా? ఆయన అందరితో చాలా మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తారు, మీకు కూడా తెలుసు. వ్యక్తిగతంగా చాలా మంచివాడు, చాలా మంచివాడు, నాకు కూడా పరిచయం అందరికీ. కానీ ఒక సభలో కూర్చుని అధినేతలు ఉండగా ఎవరి టికెట్ వచ్చిన నేనేనని సభలో కానీ ముందు కానీ బీజేపీ కానీ జనసేన కానీ తెలుగుదేశం కానీ అభ్యర్థిని నేనే అంటించుకుంటే అది కొంత ఇబ్బందిగా ఉంటుందండి. అప్పటికి బీజేపీ పొత్తులో రాకముందే ప్రకటించారు, వచ్చిన తర్వాత కూడా ప్రకటించారు. ఎవరికి ఇబ్బంది ఉంటుంది? ఏమిటారు? ముగ్గురుతో బాగానే ఉన్నారు. ఆయన ముగ్గురుతో బాగా ఈవెన్ లోకేష్ గారు కూడా టికెట్ కావాలనుకుంటే ఏం మాట్లాడతారండి? మా పార్టీ నిర్ణయం తీసుకుంటుంది లేకపోతే ఫాదర్ నిర్ణయం తీసుకుంటారని మాట్లాడతారు. ఆయన చదువుతాను మాట్లాడడం అది డెఫినెట్గా హర్షించడానికి వీళ్ళైన ఒక సబ్జెక్ట్ అండి. ఆ కారణంగా రాలేదంటారు, అది ఒక కారణం. రెండో కారణం, ఏదైతే ఉత్తర భారతీయ జనతా పార్టీ ఏదో ఉందో దాంట్లో కొంతమంది చక్రం తిప్పారా, మిగతా వాళ్ళు తిప్పారా అనేది డిఫరెంట్ ఇష్యూ. ఇవాళ డెఫినెట్గా అక్కడ పురంధేశ్వరి గారు కూడా ఎందుకు చక్రం తిప్పారని చెప్పే ఉంటారు అనుకుంటున్నాను. ఆమె కూడా మరి ఏంటో ఐ డోంట్ నో ద రీజన్స్ బిహైండ్ దట్. ఏలూరులో గారపడి సత్యనారాయణ గారిని, తపన్ గారిని దాదాపు 15,000 కోట్లు ఖర్చు పెట్టుకుంటున్నారు. తెలుగుదేశం వాళ్ళు రమ్మని చెప్పి బతిమాలని రాను, నేను ఉంటే చేస్తాను, భారతీయ జనతా పార్టీ మనిషి ఆయన, ఇంకా నేను కూర్చుంటాను తప్పితే నేను పార్టీలోకి రాను, ఎంపీగా పే చేసి పంపిస్తాను, నేను రాను, ఓడిపోయినా ఇంత ఖర్చు పెట్టుకుని ఇంకా ఖర్చు పెట్టుకుంటూ వెళ్తాను అన్నాను. ఆయన కోసం సీట్ అయితే ఆయనకి సీట్ ఇస్తే నర్సాపురంలో బీజేపీ సీట్ రాదని రఘురామకృష్ణరాజు గారు ట్రై చేసుకుంటారు ఆయనకు మొదలు ఇప్పించిన తర్వాత. అందుకని తెలుగుదేశం పార్టీ అక్కడ పోటీ చేస్తుందని కడప జిల్లాకు చెందిన సుధాకర్ యాదవ్ గారి కుమారుడికి ఏలూరు టికెట్ ఇచ్చారు. అంతకుముందు కారుమో నాగేశ్వర గారు కొడుకిస్తే నాన్ లోకల్ అన్నారు. ఆయన జిల్లా ఆయనే, నేను పుట్టింది అక్కడే పెరిగింది ఏలూరు అండి నేను, అది కాదు. మరి కడప జిల్లా నుంచి వచ్చారు. అల్లుడేమో యనమల గారు అల్లుడు, ఆయన ఇష్ట కూడా తునికి ఎక్కడో అక్కడ. సరే ఏదేమైనా అదే డిఫరెంట్ ఇష్యూ అండి. ఇవాళ మాత్రం ఆ విధంగా చేసేటప్పుడు ఇక్కడ దగ్గరికి వచ్చేటప్పటికి బట్ ఈజ్ వెరీ క్లోజ్ టు కళ్యాణ్ బాబు గారు. కళ్యాణ్ బాబు గారి దగ్గర అంటే ఇక్కడ తెచ్చుకోవచ్చు. అలాగే చంద్రబాబు నాయుడు గారితో వారానికి 8 సార్లు మాట్లాడతాను పేరు. బట్ వెరీ ఫ్యామిలీగతంగా కూడా సన్నిహితులండి అపార్ట్ ఫ్రమ్ దట్. మరి వాళ్ళ తెలుగుదేశం బీజేపీకి అయితే అక్కడ చాలా క్లారిటీతో ఉన్నారు. వీళ్ళని ఆయన భరించలేరని ఒక వాదన అండి. ఎందుకంటే ఆయన స్వతంత్ర ఇండిపెండెంట్ వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. బీజేపీ చాలా స్పష్టంగా లైన్ అండ్ లెంగ్త్లో ఉండాలి పార్టీకి, చాలా స్పష్టం. సిపిఎం పార్టీ తర్వాత లైన్ అండ్ లెంగ్త్లో ఉన్న పార్టీ ఈ దేశంలో సిద్ధాంతవాద పార్టీల్లో జాతీయంగా పక్షాలుగా వాళ్ళ గుర్తింపు పొందిన పక్షాలు 2 పక్షాలు, ఒకటి సిపిఎం, రెండోది. మరి ఏమైందో తెలియదు. అంటే తెలుగుదేశం పార్టీ కూడా డిజోన్ చేసుకోవడానికి ప్రయత్నించింది అనుకుంటా. అందుకని ఆయన వాళ్ళ ఇచ్చారు. ఇవాళ నా ఓటమి, ఎస్ జగన్మోహన్ రెడ్డి కుట్ర చేశాడు, నేను ఇవాళ తాత్కాలిక ఓటమిగా భావిస్తున్నాను, తర్వాత బహుశా ఆయన తీసుకొచ్చి నేను అనుకుంటా ఉన్నాను తర్వాత రాజ్యసభకి ఇస్తారా ఏమిస్తారో తెలియదండి. ఆయన యాక్చువల్గా అసెంబ్లీకి హోంమంత్రి కావాలనుకున్నారని కూడా వార్త వచ్చింది. నేను బదలా తీర్చుకుంటాను అని చెప్పి నిన్న నమ్ముతారా? అవునా, అసెంబ్లీ పోటీ చేశారు. ఒక వార్త వచ్చి అసెంబ్లీకి అయ్యి ఒక హోంమంత్రిగా కొన్నాళ్ళు చేయాలని ఉందంట ఆయన. నేను అడగలేదు ఆయన్ని, ఇది ఇంట్రెస్టింగ్ ఉంది. అందుకని ఇవాళ ఆయన ఎందుకు అసెంబ్లీకి సుజనా చౌదరి గారిని అసెంబ్లీకి పంపించారు. ఎక్కడ సుజనా చౌదరి గారు, ఎక్కడ విజయవాడ వెస్ట్ సీట్ అండి. అలాగా రఘురామకృష్ణరాజు గారు కూడా బస్సు అసెంబ్లీకి ఇస్తారని తెలియదండి నాకు. కాదు సార్, ఇప్పుడు ఆయన ఇప్పటి వరకు ఏ పార్టీలో చేరలా, మరీ ఆశ్చర్యంగా చెప్తారు. ఆయన చేరపోయినా సరే ఒకప్పుడు బీజేపీ కొండ 2014 తెలుగుదేశం కూడా 2 ఉన్నాయి. ఏ పార్టీ అయినా అభ్యర్థిని నేను అవుతానని ఆ రోజే ప్రకటించుకున్నారు. అలాంటి కుదరలేదు. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు. చూశారు మీరు. వెళ్ళిన తర్వాత ఒక మంచి మనిషిగా ఆయన ఉన్న ఒకే ఒక లోపం ఉందని ఆయనలో. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఏ పార్టీతో ఉంటే ఆ పార్టీ కోసం తెగించి పనిచేస్తారు. జేడి లక్ష్మణ్ గారి కాల్ డేటా ఒక పత్రిక ఆయన్ని అందరితో కాల్ డేటాలు బయటికి తీసుకొచ్చి కేసు కూడా పెట్టారు ఆ రోజు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఒక మహిళను కానీ మిగతా అన్ని కాల్ రికార్డ్స్ బయట పెట్టారు. ఆయన గట్టిగా పనిచేశారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం. మళ్ళీ వచ్చి సైకో అన్నారు, మళ్ళీ వచ్చి పార్టీలో జాయిన్ అయ్యారు. మళ్ళీ ఇప్పుడు అందుకని బహుశా వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఎందుకు కావాలో నాకు తెలియదు.
తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉండేది. ఆయన తెలుగుదేశమే ప్రొటెక్ట్ చేసి ఉండాలి. ఆయన మేము మాలాంటి వాళ్ళు దేశంలో మొత్తం రాష్ట్రం అంతా దేశం అంతా తిరిగి ఉద్యమాలు చేస్తాం, ఎంతో కొంత రాష్ట్రానికి ఒక కార్యక్రమాలు ఒక సేవా కార్యక్రమం చేస్తూనే ఉన్నాం. కానీ ఆయన టీవీలో ఉండి రచ్చబండ టీవీలో మాట్లాడి చేసిన ఉద్యమం చూసారా, ఆయన ఉతికి ఆరేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. టీవీలో సర్ఫ్ ఎక్సెల్ పెట్టి అసలు ఎంత టీవీలో ఉద్యమం చేశారు తెలుసా మీకు? ప్రతిరోజునండి ఆయన చేసింది టీవీలో ఉద్యమం. అంటే పాలపక్షం చేసి దాన్ని ఎండగట్టడం. మీరు ఏదో వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. లేదండి, ప్రతిరోజు ఒక సమస్యను తీసుకొచ్చి ఉతికారేశారు ఆయన. అంటే ఆయన బయటకు వస్తే ఆయన్ని మళ్ళీ కొడతారు కదా. అందుకు వై కేటగిరీ సెక్యూరిటీ ఉంది ఆయనకి. సరే, అది మీరు ఎందుకు రాలేదు తర్వాత సంగతి. మరి ఒకసారి ఆల్రెడీ కొట్టి దారుణంగా ఒక ఎంపీగా కొట్టి హింసిస్తే ఎంత తప్పండి అది. తెలంగాణ ఉద్యమం అప్పుడు మేము ఎన్ని బాధలు పడ్డాం, ఎంత మాకు సెక్యూరిటీ తర్వాత ఇచ్చారు. ఆ ముందు బాధలు పడలేదా? మొత్తం అంతా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం, ఎన్ని దాడులు ఎదుర్కొన్నాం. సో ఇప్పుడు ఏంది, ఆయన ఎమ్మెల్యేకి పోతారనే? ఎమ్మెల్యేకు ఆయన మోసం చేశారనుకుంటే ఆయన మోసం చేసింది ఎవరని అర్థం? ఇప్పుడు ఇవాళ మొట్టమొదటిగా ఆయన మోసపోయింది ఎవరి చేతిలో అంటే బహుశా తెలుగుదేశం చేతిలోనే అనుకోవాలండి. ఆయన ఒప్పుకోకపోవచ్చు, ఆయన ఆత్మీయ అనుబంధాలతో ఆ పార్టీతో ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా కావాలనుకుంటే తెలుగుదేశం సీటు తీసుకుని ఏలూరు సీటు వేరే వాళ్ళకి ఇచ్చి, తపన్ చౌదరి గారికి ఇచ్చి, లేకపోతే సుజనా చౌదరి గారికి ఇచ్చి ఈ సీటు తెలుగుదేశం తీసి 1,50,000 మేడు తగ్గుతుంది. నేను రఘురామకృష్ణరాజు ఫైట్లో వస్తున్నప్పుడు 2019 టైంలో సర్వే చేయించాను, శ్రీనివాస్ గారితో కలిసి ఉన్నాం. అంటే వేరువేరుగా వెళ్ళాం, నేను కలిసి మేము పని లేదు. వెళ్ళినప్పుడు వస్తున్నప్పుడు నేను చెప్పాను 1,50,000 రాదని 40,000 వచ్చే అవకాశం ఉందని చెప్పాను. నాగబాబు గారు పోటీ చేస్తున్నాను సంగతి. ఇవాళ ఆ నర్సాపురం సీటు అవుట్ రేట్గా నెగ్గే సీటు. ఎవరు? తెలుగుదేశం పార్టీ ఫోన్ చేస్తే అవుట్ రేట్గా నెగ్గే సీట్ అండి. ఈయన కూడా చాలా భయంకరమైన ఇన్ఫ్లుయెన్స్ ఉందా వచ్చింది, ఆ ప్రజల్లో ఓవేషన్ వచ్చిందని ఈయన కూడా. ఆ కాన్స్టిట్యూన్సీ డెఫినెట్గా పర్సనల్ ఇమేజ్ కూడా పెరిగిందండి. బీజేపీ అనౌన్స్ చేసింది మరి భూపతిరాజు శ్రీనివాసవరం గారికి అనౌన్స్ చేసిన మాట వాస్తవమే, కానీ దీంట్లో తెలుగుదేశం పార్టీ ఆయన ఎక్కడో చోట అకామిడేట్ చేసి ఉండాల్సింది. ఎందుకంటే 4 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు టీడీపీ నాయకులు బయటకు రావడానికి భయపడే రోజుల్లో నిలబడి దెబ్బలు తిన్నారండి ఆయన. అవును, మాట్లాడారు, అంత మాట్లాడారు, డెఫినెట్గా మాట్లాడారు. ఆయన అందరికంటే ముందు మాట్లాడారు. బీజేపీ టీడీపీ పొత్తు కుదర్చడం వెనక్కి కూడా రఘురామకృష్ణరాజు గారు చాలా ప్రయత్నాలు చేశారని కదా. దానికి అలాంటి అయితే నాకు తెలియదు, కానీ ఉంటే మాత్రం నాకు ఖచ్చితంగా నా కోపం ఆయన మీద ఉంటుంది. ఆంధ్రప్రదేశ్కి ఆయన ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేశారంటలేదు. ఆయన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి దామే కోపం ఉంది నాకు. ప్రత్యేక హోదా కోసం స్టీల్ ప్లాంట్ గురించో దాని గురించో లేకపోతే మిగతా సమస్యల గురించో గట్టిగా మాట్లాడలేదు ఆయన. కానీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తే నిర్ణయాన్ని ఎదిరించి చీరేశారు, మామూలుగా చేయలేదండి. బండకేసి బాధేశారు. కష్టపడ్డవాడిని 4 ఏళ్లుగా ఫైట్ చేస్తూ 3 ఏళ్ళ పైన టీడీపీ ఎందుకు పట్టించుకోవట్లేదు? ఐ డోంట్ నో ద రీజన్స్ బిహైండ్. వాట్ ఈస్ యువర్ పర్సెప్షన్? బహుశా ఈజ్ టూ హెవీ వెయిట్ అనుకున్నారేమో. కాదు, ఐ మీన్ నాట్ బాడీ. ఓకే, అంటే ఆయన ఇండిపెండెంట్గా ఉండే వ్యక్తి, చాలా భావాలు స్వతంత్రంగా. ఆయన చిన్నప్పటి ఇండిపెండెంట్గా ఉండే ఆలోచించే వ్యక్తి అండి, స్వతంత్ర వ్యక్తి, భావాలు కలిగి. గతంలో టీడీపీలో పనిచేశారు, వాళ్ళు కూడా కొంతకాలం ఉన్నారు. 2019లో ఈ పార్టీ నుంచి పోటీ చేయడానికి ముందు ఆయన టీడీపీలోనే ఉన్నారు. అంతకుముందు వైఎస్ఆర్లో ఉన్నారు కదా. అంతకుముందు వైఎస్ఆర్లో ఉన్నారు, బీజేపీలో సమైక్యాంధ్రకి ఏదైతే నిలబడి ఉన్నారో కొన్నాళ్ళు ఢిల్లీలో న్యాయ పోరాటం వరకు ఆయన ఉన్నారని. అంతవరకు పార్టీ లేదు మారినా అందరితో కార్డియల్ రిలేషన్ చాలా. ఇవాళ ఏ పార్టీతో కార్డియల్ రిలేషన్, కానీ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారితో డైరెక్ట్ ఫైటింగ్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారితో తప్ప ఆయన అందరితో బాగుంటారు. వైకాపా ఎంపీలు కూడా బాగానే ఉంటారు ఆయనతో. ఎలాంటి ఇబ్బంది, వైకాపా ఎంపీలకి ఇంటర్వ్యూ మామూలుగా వస్తే కూర్చుంటారు ఆయనతో, అందరం ఇబ్బంది ఉంది. సో ఇప్పుడు హోం మంత్రిగా రఘురామకృష్ణరాజు గారు, అసెంబ్లీకి రఘురామకృష్ణరాజు ఒకవేళ ఆయన అవ్వాలనుకున్నారు, వార్త వచ్చి ఇఫ్ ఇట్ ఈస్ సో మీ దాకా వచ్చిందంటే బదలా ఇవ్వాలి కాదు, మన అయ్యండి. మరి హోమ్ టికెట్లు కూడా అనౌన్స్ అయిపోయింది కదా, ఇంకెక్కడ ఇస్తారు ఆయనకి? బీజేపీ టికెట్లు ఉన్నాయిగా, ఎక్కడున్నాయి? బీజేపీ అసెంబ్లీకి అనౌన్స్ చేయాలి. హెచ్ఆర్లోనూ అక్కడక్కడ ఉంటే హెచ్ఆర్లు ఏదో టార్గెట్ చేశారు. ఎందుకు హెచ్ఆర్లు కాదు, హెచ్ఆర్లో కళా వెంకటరావు లేపేశారు, ఆయన టికెట్ తీస్తారు. ఓకే, ఆయన ఆశ్చర్యంగా మొత్తం బీజేపీ పోటీ చేసే అసెంబ్లీ స్థానాల్లో చాలా వరకు ఓడిపోతే ఓడిస్తానని ప్రయత్నిస్తున్నాం. రైట్ సార్, మా ప్రయత్నం అందుకని కానీ అమిత్ రఘురామకృష్ణరాజు గారండి. ఈవెన్ బీజేపీలో ఉంటే కూడా కాదు, బీజేపీలో మినహా ఉత్తర భారతీయ జనతా పార్టీ తప్ప నిజంగా ఆయనకి కొంత అన్యాయం జరిగింది. ఆయన సరే ఎలా స్వీకరిస్తారో డిఫరెంట్ ఇష్యూ, కానీ ఆయన రాష్ట్రం కోసం ఉద్యమం చేశారనేది ఒక పార్టీ నిలదీయడం, ప్రత్యేక హోదా కోసం కావాల్సింది. అది ఆయనకు కావాల్సింది రాష్ట్ర ప్రభుత్వం కాదండి. అక్కడ ఉన్న సమస్యలు మిగతా ఎన్ని ఆయన పార్లమెంట్లో చాలా లేవనెత్తినట్టు రికార్డు ఉందండి. 70-78 దాంట్లో ఇనిషియేట్ చేసిన డెనింగ్ దట్. కానీ రాష్ట్రం కోసం కావాల్సిన హక్కులు, ఆత్మగౌరవం, ప్రజల ఆత్మగౌరవం విషయంలో మాత్రం గట్టిగా స్పందించలేదనే బాధ మాత్రం నాకు ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు మా కోసం సమయం కేటాయించినందుకు. ఇది వాళ్ళ రియాలిటీ. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి.